67వ అధ్యాయం. ఇందులో కొంచెం మనం తెలుసుకుందాం. నాకు తెలిసిన వరకు చెప్తాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్టు చిన్న ప్రార్థన తీసుకున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీరు మరుగై ఉన్న వాటిని బయలుపరిచి మీ పరిశుద్ధాత్మతో నడిపించి ఈ వాక్యాన్ని చదువుతుండగా మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేసి తెలియమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగేడు భక్తులు అడుగుతున్నాం తర్వాత తండ్రి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్టు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్టు దేవుడు మిమ్మల్ని కరుణించును, మిమ్మల్ని ఆశీర్వదించునుగా. అంటే దేవుడు మనని ఆయన తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేయునుగాక. చూడండి ఇక్కడ దేవుడు ఏమంటుందో, భూమి మీద అంటే ఈ లోకంలో దేవుడు మన మార్గము తెలియబడును. అంటే మన మార్గం ఏంటి, మనం ఎట్టి వెళ్ళాలి ఏంటి అనేది దేవుడు మనకి తెలియపరుస్తాడంట. అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్టు దేవుడు మిమ్మల్ని కరుణించును. చాలా మంది అంటారు మీరు దేవుని నమ్ముకున్నారు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని. అప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్నాం అని అన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంట. వాళ్ళకు ఆ దేవుని నమ్ముకున్నారు, అందుకే కలిగి వచ్చింది, వీళ్ళు ఇంత ఆశీర్వదింపబడ్డారు, ఆయన యేసుని నమ్మారు అని దేవుని పేరుగా మనని ఆశీర్వదిస్తాడంట. అంతేగాక మన ముఖానికి ఆయన ముఖ కాంతిని ప్రకాశింపజేస్తాడంట. చూడండి, మనం కొన్నిసార్లు అంటాం మొహం అంతా బాగాలేదురా, పోయి కడుక్కొని రాపోరా అంటాం. కడుక్కున్న తర్వాత మన మొహానికి తేడా వస్తుంది. బాగాలేని మొహం పోయి శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కుంటే ఎంత నీట్గా ఉంటాం. అలాంటి మన మొహానికి దేవుడి మొహాన్ని మన మొహానికి ఇచ్చి ఆయన ప్రకాశింపజేస్తాడు. అంటే అప్పుడు మన మొహం ఇంకెంత తేజమయంగా మెరుస్తుంటుంది. దేవుడి ముఖమే మనకి ఇచ్చినప్పుడు మనం ఇంకా ఎంత కాంతివంతంగా ఉంటాం. మనకు అసలు ఇక అందానికి ఏదైనా పోలిక ఉంటుందా? సో మూడో అధ్యాయం, దేవా ప్రజలు నిన్ను స్తుతించునుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించునుగాక. న్యాయమును బట్టి నీవు జనులందరికీ తీర్పు తీర్చును. భూమి మీదునున్న జనులందరూ ఏలదువు. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక. ఇందులో ఏమంటున్నాడు చూడండి. ఇందులో నాకు తెలిసిన వరకు దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించునుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించునుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చెదవు. భూమి మీద ఉన్న జనులందరూ ఏలెదవు. అంటే దేవుడు భూమి మీద ఉన్నందరూ దేవుని మనం స్తుతించినప్పుడు దేవుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ తీర్పు తీరుస్తా అంటున్నాడు. అంటే దీంట్లో ఉన్న అర్థం ప్రకారము, వాక్యం ప్రకారము దేవుని స్తుతిస్తాం కదా, మనం స్తుతిస్తున్నాం. అప్పుడు ఏమనుకుంటామంటే, దేవా ఇది మిస్టేక్ అయింది, నీకు స్తుతులు ఇష్టం కదా దేవా, నీకు ప్రార్థన ఇష్టం కదా, నీకు స్తుతిస్తే నీకు అర్పిస్తే మా పాపాలను క్షమించవచ్చు కదా అని మనం కోరుకుంటాం. కొంతమంది ఉంటారు, అందులో సిల్లీ ఫెలోస్ ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా క్షమించవా, ఈ తప్పు చేసిన, నన్ను సేవ్ చేయవా అంటే దానికి ఉండదంట. ఏమని? ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జనులకు ఆయన ఏలిదడు. ఆయన చేసుకున్న మనుషులం కదా మనం. సో ఆయన చేసుకున్న మనం ఆయన ఏలిదనంట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నేను కన్నా నా పిల్లలు అని నేను నా పిల్లల్ని నా ఇష్టంగా మాట్లాడతా, నా ఇష్టమైన డ్రెస్ వేస్తా, నాకు ఇష్టమైన వాటికి నా పిల్లల్ని నేను తిప్పుతా. అదేవిధంగా దేవుడు ఆయన చేతుల ద్వారా మనం చేసుకున్నాడు కదా. ఆయన చేతుల ద్వారా చేసుకున్నప్పుడు ఆయనకి హక్కు ఉంటుంది కదా, ఆయన ఏలుతాడు. ఆయన ఏలినప్పుడు ఆయన ఇష్టంగా మన పిల్లలకి మనం చెడైతే నేర్పం, చెడు విధంలో మనం మా పిల్లల్ని పంపం కదా. ఆయన ఇష్టంగా ఆయన చేసుకున్నప్పుడు ఆయన చేతికి మనం లొంగిపోతే మనం చెడుతనంలో పోతామా? పంపిస్తాడా దేవుడు? పంపడు. ఆయన మంచి తోవలో నడిపిస్తాడు. ఇంకా నన్ను తీసుకో తండ్రి, నీ చేతుల్లోకి నన్ను చెప్పుకో, నీ చేతుల్లో నన్ను పెట్టుకో అని ఇంకా మనం ప్రార్థన చేయాలి. నన్ను త్వరగా నీ చేతుల్లో ఉంచుకో, నన్ను తప్పిపోనీయకు యేసయ్యా అని మనం ఇంకా ఆయన చేతికి అప్పచెప్పుకున్నాం అనుకో, ఇంకా మనం చాలా సేఫ్గా ఉంటాం. మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఎంత సేఫ్గా ఉంటాడో ఆయన ఇక్కడ మనం చెప్తున్నాడు, మీకు నేను మీ మీద జనలుగా ఏలిదను అని. ఆయన ఏలితే మనకు మంచి రాజు, మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, మనకు మంచి రాజు ఉన్నప్పుడు, పరిపాలన మంచిగా ఉన్నప్పుడు మనకు అన్ని మంచి జరుగుతాయి. అడగకుండా వచ్చేస్తే రాజు అన్ని ప్రజల గురించి ఆలోచిస్తాడు. అదేవిధంగా దేవుడు మిమ్మల్ని ఏలేదను అంటే అంతకంటే మంచి ఉంటుందా? జనములు సంతోషించున్నట్టు ఉత్సాహధ్వని చేయునుగాక. చూడండి, దేవుడు అంటుడు ఆయన పరిపాలన వచ్చినప్పుడు జనములు ఉత్సాహముగా సంతోషముగా చేయుదురుగాక అని దేవుడు చెప్తున్నాడు. దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించునుగాక. అప్పుడు భూమి ధ్వని
ఫలించును. మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్ముని దీవించును. బుదిగంతుల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి నిలుతురు. దేవుడు చెప్పినట్టుగా విని ఆయనను స్తుతించు, ఆయన మార్గంలో మనం వెళ్తే దేవుడు మనని దీవించి మనకి అభివృద్ధినిచ్చి ఆశీర్వాదాన్ని గుడిస్తాడంట. బూదిగంతులు నివాసులు ఆయనను భయభక్తులు కలిగి నిలుపుదురు. సో ఒక్కొక్కటి దేవుడు మనకి చెప్తుంటాడు అన్ని విధాలుగా, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని. కొన్ని కండిషన్లు దేవుడు మనకు పెట్టినప్పుడు అవి మనకు బాధ అనిపిస్తాయి. అక్కడికి వెళ్ళనియట్లేదే, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు అని. అవి కొన్ని మన మంచిగా జరుగుతున్నాయని మనం ఆలోచించి వాటిని పర్టికులర్గా మనం దాచుకొని ఉంటే దేవుడు మనని ఎంతో ప్రేమిస్తున్నాడు అని ఈ 67వ కీర్తనలో చూడండి మనకు తెలుస్తుంది. మనం కూడా ఇప్పుడు దేవుడు ఇందులో 67వ కీర్తనలో ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే, ఆయన బిడ్డలమైన మనము ఆయన స్తుతించినంత మాత్రాన, ఆయన బిడ్డలమైనంత మాత్రాన తీర్పు తీర్చకుండా ఉండను అని ఆ దేవుడు చెప్పట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలే కదా, మన పిల్లలు తప్పు చేశారు కదా, వదిలేద్దాం, శిక్షించొద్దు, వాళ్ళని సేవ్ చేసుకుందాం అనేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. పిల్లలే కానీ పెద్దలే కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ వాళ్ళు అయ్యో మిస్టేక్ చేసినారు. చాలా మంది చూడండి, ఏదైనా గొడవలకు వెళ్ళినప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు ఏదైనా అవతల వాడు మిస్టేక్ ఉంటుంది. అవతల వాడు మిస్టేక్ చేసినప్పుడు ఏమంటారంటే, వాడు మనోడే, ఈ గొడవని మాఫీ చేయి. యుద్ధలు ఉన్నోడు అంటాడు, అవతల సైడు వాడికి నచ్చినవాడు, వాడికి తెలిసినవాడు, ఆ గొడవలు ఎవడైనా ఉండని వాడు ఏమంటాడంటే, వాడు మనకు తెలిసినవాడు, వాడిని వదిలేయి అంటారు. కానీ దేవుడు ఈ 67వ కీర్తనలో స్పష్టంగా మనకు చెప్తున్నది ఏంటంటే, తీర్పు ప్రతి ఒక్కరికి సత్యం. సో అలాగే మనం ఆ దేవుడు చెప్పినట్టుగా మన బిడ్డలైనప్పటికీ తీర్పు నుంచి తప్పించుకోవడం అన్న విధంగా మనము కూడా ఏ రాంగ్ అయినా, మన పిల్లలు పక్క పిల్లలు గొడవ పెట్టినప్పుడు అందులో ఏది రైట్ ఉందో అది మాత్రమే చెప్పాలి. తప్పుగా చూపించాలి. అవును అంటే అవును అనాలి, కాదు అంటే కాదు అనాలి. కొంతమంది చాలా మంది ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళైతే ఎన్ని అబద్ధాలు చెప్తారంటే రోజు విని విసుకొచ్చి పిచ్చిలేస్తుంది. ఇక వాళ్ళ గురించి నేను వినాలంటే ఏమంటారు, అవును అంటారు, అంతలోనే కాదు అంటారు, 2 days తర్వాత అవును అంటాడు, మళ్ళీ 1 day తర్వాత కాదు అంటారు. అబ్బా వాళ్ళ మాటలు విని ఇసుకొస్తుంది, అబ్బా మస్తు మెంటల్ వేస్తుంది. అయినప్పటికీ దేవుడు మనందులో ఉన్నాడు. మనం చూస్తూ వదిలేసిపోలేకపోతే మనం మెంటల్ అవుతాం. వాళ్ళ విషయంలో మనం ముందుకెళ్ళి ఎందుకు ఈ మనుషుడిని అని ఆలోచించినా కూడా టైం వేస్ట్. దేవుడు చెప్పిన రీతిగా మనం వాక్యం విని కొన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇందులో ఉన్న సత్యాలను నేర్చుకున్నాం అనుకో, అంతకంటే మనం ముందుకెళ్ళడానికి ఏం లేదు. చాలామందికి కొన్ని విషయాలు తెలియక అడుగుతారు, ఇదేంటి అక్క ఇది ఇట్లా చేయొచ్చా, అది అట్లా చేయొచ్చా అని. బైబుల్ చదివితే ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ అడగ అవసరం లేదు. ఇందులో ఉన్నాయండి కరెక్ట్. ఇంక ఇందులో ఉన్న కరెక్ట్ని మనుషులు ఈర్ష్యపరులు వరవలేక తట్టుకోలేక కూడా ఏం చేస్తారు, వాటిని ఒప్పుకోలేరు. సో అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.